ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా ఆశపడనీకి ఏమున్నదే? పద, వేరే సంబంధం చూస్తా, మంచిగా లగ్గం చేస్తా. పా నడు. నాన్నా, నిజంగా నాకే పాపం తెలీదు నాన్నా. నేను ప్రెగ్నెంట్ అని చెప్తే మీరెలా నమ్ముతున్నారు? నేను మీ కూతుర్ని నాన్నా. మీ చేతుల్లో పెరిగాను, మీ అడుగు జాడల్లో నడిచాను. మీరు కూడా నన్ను అనుమానించారా నాన్నా? తమ్ముడు, విరూపాక్షి చెప్పింది కదా, రూప నీ ఒక్కదానికే కూతురు కాదు అని. బహుశా విరూపాక్షి లక్షణాలొచ్చాయేమో అనిపిస్తోంది. అప్పుడు ఆవిడ నిన్ను మోసం చేసి నువ్వు వదిలించుకునేలా చేసింది. ఇప్పుడు రూప కూడా అలాగే చేస్తోంది. అదేదో సామెతుంది చూడు తమ్ముడు, ఆవు చేలో మేస్తే దూడ గొట్టుని మేస్తుందా అన్నట్టు అమ్మ బాటలో నడుస్తోందేమో. అత్తయ్య, నువ్వు కోపంగా అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు రూపా. లేదు, నేనే తప్పు చేయనని మా నాన్నకు తెలుసు. నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడకత్తయ్యా. తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. అంతకు దిగజరాల్సి వస్తే చావనైనా చేస్తాను, కానీ తప్పు మాత్రం చెయ్యను. నాన్న, వీళ్ళందరితో నాకు అనవసరం. మీరు చెప్పండి నాన్న, నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా? రాజు, మాట్లాడవేంటి రాజు? మాట్లాడు రాజు. అవును పెద్దయ్య, నేనే తప్పు చేయలేదు పెద్దయ్య. ఇంకా నమ్మడానికి ఏముంది? వాడి నీడ కూడా నీ మీద పడకూడదని చెప్పాను. అలాంటిది ఏకంగా వాడి ప్రతిరూపమే నీ కడుపులో పడింది. ఛా, నువ్వు నన్ను మోసం చేయలేదు రూపా, చంపేశావు. ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాన్న, అలా మాట్లాడకండి నాన్న. నీలాంటి మనిషి చేత నాన్న అని పిలిపించుకోవడం కన్నా చావడం మేలు. చెప్పాను కదా, నన్ను నా బిడ్డని ఎలా దూరం చేశారు, నిన్ను మీ నాన్నని అలాగే దూరం చేస్తాను అని. అక్కా, రండి. నానా, పెద్దయ్య, నానా, ప్లీజ్ వదలు. నాన్న, మాట్లాడండి. పిన్ని, పిన్ని, నాన్నకు చెప్పు చంద్ర, పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.